రైతులకు ఎన్ని కష్టాలు ఈ 5 ఏళ్లలో మామూలు కాదు. పండిస్తే పంటకు గిట్టుబాటు ధర లేదు, కొనే నాదుడు లేదు, కరువు వస్తే పట్టించుకునే పరిస్థితి లేదు, తుఫాను వచ్చినా పట్టించుకునే పరిస్థితి లేదు. చాలా సమస్యలు ఫేస్ చేశారు. 466 మండలాలు కరువు వస్తే 106 మండలాలని చెప్పి కేంద్ర సహాయం కూడా తీసుకొని దుర్మార్గమైన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంగన్వాడీ అయితే దగ్గర 32 రోజులుగా ధర్నా వాళ్ళు నిరసన చేస్తామంటే కనీసం వాళ్ళు పట్టించుకున్న పాపాన పోలేదు. ఇవే కాకుండా ఇంకొక పక్క వీడికి వస్తే ఓసారి మనసు బాగా ఆందోళన ఆవేదన చెందే పరిస్థితి వస్తుంది. 5 ఏళ్లకు మునుపు కట్టిన బిల్డింగులన్నీ కడాన ఈ చట్టాలు ఏ విధంగా ఉంటాయంటే నేను దానికి మొన్న ఒక కథ చెప్పాను. భస్మాసురుడు శివుడిని వరవడగుతాడు, పాపం బోళా శంకరుడు వరమిస్తాడు. ఇచ్చిన తర్వాత ఎవరి చేయి మీద ఎవరి నెత్తిపైన చేయబెడితే వాళ్ళు బూడిదైపోవాలని వరం. మీరందరూ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉంటే 5 కోట్ల మంది కూడా శంకరుడు మారిగా బోలా శంకరుడు మారిగా మీరందరూ కూడా వరం ఇచ్చేశారు, ఓటు ఇచ్చేశారు, ఓటు వేసేశారు. ఆ ఓటు వేసిన తర్వాత మీరు ఒక్కసారి ఆలోచిస్తే అందరి తల మీద చేయబెట్టాడు, అందరిని బూడి చేయడానికి. అప్పుడైతే ఆ భస్మాసురుడు శివుడైతే పారిపోయి దేవుడే పారిపోయాడు, మహావిష్ణు దగ్గర మొరబెట్టుకున్నాడు. నన్ను తప్పు అయిపోయింది, దుర్మార్గుడికి వరం ఇచ్చా కాబట్టి కాపాడండి అంటే ఆయన మళ్లీ చూస్తే మీరు మహిషాసుర మోహిని అవతారం ఎత్తి డాన్స్ చేసి వీడిని మెప్పించి వాడి చెయ్యి వాడిని తినిపెట్టుకునే పరిస్థితి తీసుకొచ్చి బూడి చేసే పరిస్థితికి వచ్చారు. అంటే భగవంతుడికే తప్పలేదు ఈ కష్టాలు. నేను అందుకే చెప్తున్నా, విష్ణుమూర్తి వచ్చి చేసే వరకు ఈశ్వరుడు కూడా దిక్కు లేకుండా పోయింది. ఇక్కడ ప్రజలు ఓటేసిన తర్వాత అందరి తల మీద చేయబెట్టాడు, పెడుతూనే ఉన్నాడు. ఇంకా బతికున్నాం, అక్కడ బూడిదైపోయారు కానీ ఇంకా జీవోత్సవాలుగా బతికున్నాం. అందుకే నేను అడుగుతున్నా, మళ్ళా మీకు ఒకే అవకాశం 87 రోజులు ప్రతి ఒక్కరుగా ఆలోచించుకుని కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అందరూ కలిసి ఒకే దారికి రావాలి. అది వైసీపీ విముక్త రాష్ట్రంగా తయారు చేసే పరిస్థితి మీరందరూ తీసుకోవాల్సిన అవసరం ఉంది.